రామ, జరిగిందానికి పార్వతితో కలిసి శివుడు తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవతలకు సేనాపతి లేకపోవడంతో అందరూ కలిసి బ్రహ్మదేవుని సలహా అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, పార్వతీదేవి శాపం తప్పక జరుగుతుంది. మీరు మీ భార్యలతో పిల్లల్ని కనలేరు. కాబట్టి అగ్నిదేవుణ్ణి హిమవంతుడు పెద్ద కూతురు గంగలో వీర్యాన్ని ప్రవేశపెట్టమని చెప్పండి. మహా తేజోవంతుడు, అగ్ని ఆదిత్యులతో సమానంగా ప్రకాశించేవాడు జన్మిస్తాడు అని సలహా ఇచ్చాడు. దేవతలు ఆజ్ఞ మేరకు అగ్నిదేవుని దగ్గర ఉన్న శివుని తేజస్సును గంగాదేవి అనుమతితో ఆమె గర్భంలో ప్రవేశపెడతాడు. కానీ రామా, ఆ గంగ ఆ తేజస్సును భరించలేకపోయింది. తన శరీరం దహించుకుపోతున్నదై అగ్నిదేవునితో మొరపెట్టుకుంది. అప్పుడు ఆ గర్భాన్ని హిమవత్ పర్వతం దగ్గర ఉన్న ఒక చిన్న పర్వతంపై విడవమన్నాడు అగ్నిదేవుడు. కరిగిన బంగారంతో సమానమైన కాంతిగల ఆ గర్భం భూమిపై పడింది. దాని నుండి మంగళకరమైన బంగారం, వెండి ధాతువులు పుట్టాయి. ఆ రేతస్సులోనున్న క్షారము నుండి రాగి, ఇనుము పుట్టాయి. ఆ రేతస్సులోని మలము, తగరము, సీసముగా పుట్టాయి. ఇలా ఆ వీర్యం నేలపై పడి అనేక ధాతువుల రూపంలో వృద్ధి పొందింది. ఆ గర్భాన్ని అక్కడ విడవగా పర్వతంపై బంగారు కాంతులతో మెరుస్తూ రెల్లుగడ్డి మొలకెత్తాయి. అక్కడే కుమారుడు పుట్టాడు. పుట్టిన కుమారుడికి పాలిచ్చి పెంచే బాధ్యత 6 కృత్తికలకు అప్పచెప్పారు దేవతలు. వారు పాలిచ్చి పెంచడం వల్ల కృత్తికల కుమారుడు కార్తికేయుడుగా పేరొచ్చింది. గర్భస్రావం వల్ల జారిపడిన వాడవ్వడం వల్ల స్కందుడు అని పిలువబడ్డాడు. రామ, ఈ విధంగా పుట్టిన కుమారుడు చిన్న వయస్సులోనే రాక్షస సైన్యాలను మట్టుపెట్టడంతో ఆయన్ని దేవసేనాపతిగా చేశారు. ఎవరైతే భక్తితో కార్తికేయుని నమ్ముతారో వారు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులతో సుఖాలను అనుభవించి మరణానంతరం స్కందలోకానికి చేరుతారని చెప్పడంతో ఈ సర్గ ముగిసింది. ఇలా హిమాలయాలకు చేరుకున్న గంగ సముద్రంలో ఎలా కలుస్తుందో తెలియాలి అంటే రేపు సూర్యోదయం కావాల్సిందే. జై శ్రీరామ్.